నమస్కారం తెలుగు వన్ ప్రేక్షకులకి స్వాగతం. నేను రూపానాథళ్ళ. మనతో పాటు స్టూడియోలో డాక్టర్ అరుణ సుబ్బారావు గారు ఉన్నారండి. ఈరోజు ఏ మహానుభావుల్ని మనకు గుర్తు చేయబోతున్నారో తెలుసుకుందాం. మేడం నమస్కారం. నమస్తే అమ్మా. వెయిటింగ్ ఎందుకురా? ఎవరిని గుర్తు చేయబోతున్నారు ఈరోజు? మాకు మహానుభావులు, ఎందరో మహానుభావులు, వారందరికి కూడా వందనాలు. ఈరోజు వి మధుసూదన్ రావు గారు. ఓకే. ఆయన సినిమాలు, ఎన్ని సినిమాలు మనకి. ఇంకోటి తెలుసా, అంతర్జాతీయ స్థాయిలో జాతీయ అవార్డ్స్ వచ్చాయి 3 సినిమాలకి ఆయనకి. తెలుసా? తోడుకోడళ్ళు, డాక్టర్ చక్రవర్తి, ఇంకోటి మాంగళ్య బలం. ఆయన తీసిన సినిమాలు అన్నమాట ఇవి. ఆయన ఎన్ని సినిమాలు, 1, 2 కాదు, ప్రతి సినిమా కూడా హిట్టే. ప్రతి సినిమాలో పాటలు అయితే అసలు మామూలుగా కాదు. నాకైతే ఈరోజు పండగ చేస్తున్నట్టుగా ఉంది తెలుసా. పండగ కోసం వెయిటింగ్ మేము కూడా. అదే మరి, ఎందుకంటే చాలా పాటలు ఉన్నాయి. అన్ని పాటలు మనం పాడగలమో లేదో తెలియదు, కానీ పల్లవులన్నా టచ్ చేద్దాం. సరేనా? ముందు ఒక పాట ఏం తీసుకోనబ్బా. చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, సందేగాలి వీచి సన్నజాజి పూచి జలధరించి చల్లని వేళ, చిన్న మాట, ఒక చిన్న మాట. జలధరిస్తుంది నిజంగానే. మల్లెపూ సినిమాలో ఉంది ఇది. అందులో లక్ష్మి గారికి ఉంటుంది ఈ పాట. ఆ పాట సాగుతుంటుంది, ఇలా రాగం సాగుతుంది కదా. అవునవునవును. రాక రాక నీవు రాక వలపు ఏరువాక, నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా. నువ్వు వస్తే నవ్వులిస్తా, పువ్వులిస్తే పూజ చేస్తా, వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట. మ్యాజిక్ ఉంది మా పాటలో మ్యాజిక్ ఉంది. ఆ పాట పాడుతుంటేనే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా నాకు. అద్భుతమైన స్టోరీ. మల్లెపూ చిత్రం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వింటున్న మాకు కూడా చాలా హాయిగా ఉంది. దాంట్లో పాటలన్నీ సూపర్ హిట్. చాలా పాటలు ఉన్నాయి దాంట్లో. మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకుందాం మనము. అలాగే మనకి ఈయన చేసిన పాటలోనే నాకు భక్త తుకారం చాలా ఇష్టం. దాంట్లో జావళి ఉంటుంది. సరి సరి వగలు తెలిసెర గడసరి చిగురు సొగసులు నీవేలేరా, సరి సరి చెంతకు రమ్మన చేరనంటినా, చెక్కిలి నొక్కిన కూడదంటినా, చెంతకు రమ్మని చేరనంటిన, చెక్కిలి నొక్కిన కూడదంటిన, తొలిజామైనా కానిదే, తొలిజామైనా కానిదే, తొందర ఎందుకు ఎందుకంటినా, సరి సరి వగలు తెలిసెర గడసరి చిగురు సొగసులు నీవేలేరా, సరి సరి. ఈ పాట ఉంటుంది, మామూలుగా ఉంటుంది, అసలు దర్దర్లు ఆడిస్తూ ఉంటుంది. దాంట్లో దీనికి తగ్గ డాన్స్ కాంచనా గారు చేస్తారు. ఇందులో హీరో మనకి అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయనకి అంజలీదేవి. ఇంకో విషయం చెప్పనా, మన అతిలోక సుందరి శ్రీదేవి ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారు కూతురుగా వేశారు ఈ సినిమాలో. దాంట్లో ఇంకో పాట కూడా ఉంటుంది. ఆ పాటలో ఏంటంటే, ఈ అందచందాలు శాశ్వతం కాదు, నువ్వు ఎప్పటికైనా ముసలిదాని అయిపోతావు. ఆమె వేస్తే అనమాట. ఈయన కవిస్తూ ఉంటుంది పాటలతో. ఎలా అయినా ఈయన భక్తిలో ఉన్నారు కదా, రక్తిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది ఆవిడ. అప్పుడు ఈయన పాడతారన్నమాట దాంట్లో. అంటే నీ అందం ఇది శాశ్వతం కాదమ్మా, పరశ్రీ అంటే తల్లితో సమానం నాకు అని చెప్పి పాడతాడు. ఆవిడ పాడింది బాగుంటుంది. పూజకు వేళాయేరా రంగ పూజకు వేళాయేరా, పూజకు వేళాయేరా, ఇన్ని నాళ్ళు నేనెటుల వేచి తినో, ఇన్ని రేళ్ళు ఎంతెంత వేగి తినో, పిలుపులు విని విచ్చేసితివనినా, పిలుపులు విని విచ్చేసితివని, వలపులన్నీ నీ కొరకే దాచి తిని, వలపులన్నీ నీ కొరకే దాచి తిని, ఎవరు ఉండని ఏకాంత సేవలో తని తీరగా నిన్నే త్వరింతు
పూజకు వేళాయరా. ఇది కవ్వింపు పాట. ఆ పాట అసలు కవ్వింపు ఏంటంటే ఆయన భక్తుడు కదా, ఆయనకి అందుకని పూజకు వేళాయని అంటే ఆమె పూజ వేరు, అదే రక్తి పూజకి రమ్మని ఆమె పిలుస్తుంది. దీంట్లో చరణం ఉంటుంది. నీ నీలి నీలి ముంగురులు ఇంద్ర నీలాల మంచరులు ఈ వికసిత సిత నయనాలు శరదల కోమల కమలాలు అరుణారుణ ఈ అదరము వరుణ మలదాంగి పల్లవము అని ఆమె పాడితే అప్పుడు ఆయన చెప్తాడు, ఈ నీలి నీలి ముంగురులు ఇంకా ఉండవమ్మా, ముసల్దాని అయిపోతాయి, తెల్లగా అయిపోతాయి, ఈ కళ్ళు ఇలాగే ఉండవు, గాజులాగా అయిపోతాయి, నీ శరీరం ఇలా ఉండదు, ముసల్లాగా అయిపోతుంది అని ఇదంతా చెప్పేసరికి ఆమె వెంటనే మారిపోతుంది, వేశ్య మారిపోయి ఆమె కూడా భక్తిలోకి వెళ్ళిపోతుంది. ఈలోపు ఈయన ఎవరు నాగభూషణం గారు ఊరందరిని పిలుచుకొస్తారు, చూడండి ఆయన భక్తులు అన్నారు కదా, చూడండి ఆమె వేశ్య దగ్గరికి వెళ్ళాడని అందరిని తీసుకొచ్చేసరికి పాండురంగ హరి జై జై పాండురంగ హరి ఆవిడ మునిగిపోతుంది భక్తి. ఈ సినిమాలో ఆ గొప్పతనం చాలా బాగుంటుంది. అప్పుడు భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి, అంటే భగవంతుడిని ప్రతి చోట భగవంతుడిని చూస్తాడు, మంచితనం అయింది. ఒక వేశ్య మారిపోవడం అంటే నిజంగా ఆ పాటలో ఉన్న గొప్పతనం కూడా అంతే గ్రేట్. చాలా పెద్ద పాట ఇది, జస్ట్ నేను పల్లవి కొంచెం లైన్స్ పాడి వినిపించాను. ఇలా ఆయన వి మధుసూదన్ రావు గారు చేసిన సినిమాలంటే ఒక్కొక్క పాట ఒక్కొక్క సినిమా అజరామరం అంటే ఎన్ని ఏళ్ళైనా అలాగే ఉండిపోతాయి అందరి గుండెల్లో. మనకి ఆత్మీయుల సినిమా ఉంది తెలుసా, ఆత్మీయుల్లో కూడా అంతే, అక్కినేని నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారు, అందులో చాలా పాటలు ఉంటాయి, జస్ట్ పల్లవులు పాడతారండు. కళ్ళలో పెళ్ళి పందిరి కనబడసాగే పల్లకీలో నవూరిగే ముహూర్తం మదిలో కదలాడే నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో పెదవిపై మెదిలే నగవులతో వధువునను ఓరగ చూస్తుంటే జీవితాన పూలవాన కళ్ళలో పెళ్ళి పందిరి కనబడసాగే. ఈ పాట ప్రతి పెళ్ళిలో మేము పాడుతూ ఉంటాం. ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఓ చామంతి ఏమిటే ఈ వింత ఈ చిన్నవానికి కలిగే నేల కిలిగింత లేని పులకింత. బాగుంటుంది కదా ఈ పాట కూడా, ఇది కూడా దాంట్లో అదే. ఇంకా వేరే పాటలు కూడా చాలా ఉన్నాయి, కాకపోతే ఒక్కొక్క సినిమాకి రెండు పాటలు పల్లవులు గుర్తు చేసుకుందాం మనం. ఏం పర్లేదు, చాలా బాగున్నాయి పాటలు, చాలా బాగుంటాయి పాటలు. అలాగే అదృష్టవంతుల సినిమాలు కూడా అంతే. మన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు దాంట్లో హీరోయిన్ అక్కినేని నాగేశ్వరరావు గారు, అందులో ఈ పాట బాగా తెలుసు. అప్పుడు ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు డ్యాన్స్ పెద్ద ట్రెండ్ అది. అవును. అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేసావేమయ్యా ఈ బుల్లోడే బుల్లమ్మైతే ఎంత గమ్ముగా ఉంటుందయ్యా అయ్యా ఆయన భలే చేస్తారు డాన్స్ కదా. అక్కినేని నాగేశ్వరరావు గారు డాన్స్ ఒకసారి చూడండి, గమ్మత్తుగా ఉంది, గమ్మత్తుగా ఉంటుంది. అలాగే అప్పుడు పాత సినిమాలో కూడా జానపదాలు పెట్టేవారు. అవును, బాగా బాగా పెట్టేవారు పాత జానపదాలు. దీంట్లో ఒక జానపదం పెట్టారు. మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మరువకు మావయ్య చుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ చల్లగాలి తోట కంత చక్కిలి గిలి పెట్టు వేళ పొద్దువాలనిచ్చిరా సద్దు మణగనిచ్చిరా ఏల దాటి వస్తీవా వెనక్కి తిరిగి పోతివా తంట మన ఇద్దరికి తప్పదు మావయ్య తప్పదు తప్పదు మావయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మరువకు మావయ్య. ఇది సూపర్ సాంగ్, ఇప్పటికీ ఈ రోజుకి కూడా, ఈ రోజుకి అంటే ఇవన్నీ మరి ఇంకొక 100 సంవత్సరాలైనా సరే ఈ పాటలు ఇప్పటికీ ఉంటాయి ఖచ్చితంగా. అంటే ప్రజల గుండెల్లో అలాగే ఉండిపోతాయి. అందుకంటారు కదా ఆపాత మధురాలని. అవును, మధురమైన గీతాలు ఆపాత మధురాలు. జానపద గీతాల్లో సూపర్ డూపర్ వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ ఇది. అవును అవును, చాలా బాగుంది. అలాగే ఆయన తీసిన సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. అలాగే ఇంకోటి ఏంటంటే మాంగళ్య బలం సినిమాలో చాలా పాటలు బాగుంటాయి, కానీ ఒక పాట చాలా బాగుంటుందమ్మా అర్థవంతంగా. ఇదేంటి చిన్న పిల్లలు అనమాట, చిన్నప్పుడే పెళ్ళి అయిపోతుంది. మన అక్కినేని నాగేశ్వరరావు గారు
సావిత్రి గారికి చిన్నప్పుడు అయిపోతుంది అనమాట. చిన్న పిల్లలు బొమ్మలు పెళ్లి చేసుకుంటే వీళ్ళు కూడా పెళ్లి చేసేసుకుంటారు. వాళ్ళకి వాళ్ళే అంటే వాళ్ళ చేసేస్తారు, వాళ్ళు పెద్దవాళ్ళు. వీళ్ళిద్దరికి ముడిపడి చేస్తే ఉండిపోతుంది. అప్పట్లో బాల్య వివాహాలు జరిగాయి కదా, అప్పుడు పాట పాడారు. అది అప్పగింతల పాట అనమాట. అప్పగింతల పెళ్ళిళ్ళలో ఇలా చెప్తారని. హాయిగాలు మగలై కాలం గడపాలి, వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి, హాయిగాలు మగలై కాలం గడపాలి. అలాగే భార్య భర్తలు అంటే బండి చక్రాలు అని చెప్పారు కవి. ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడూ తెలియాలి, సంసారపు బండికి మీరే చక్రాలై మెలగాలి, శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి, సుఖమైన కష్టమైన సగపాలుగా బతకాలి, హాయిగా చేయిగా ఆలు మగలై కాలం గడపాలి. అలాగే రెండో శరణంలో అమ్మాయికి మంచి మాటలు చెప్పి పంపిస్తారు కదా అత్తగారింటికి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే అమ్మాయి 20 ఏళ్ళు మన ఇంట్లో ఉంటే 80 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండాలి, 100 ఏళ్ళు జీవితం అంటారు కాబట్టి. ఇరుగమ్మల పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు, చీరలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగొద్దు, అత్తింటను అదరి పాటుతో పొట్టింటిని పొగడొద్దు, తరుణం దొరికినదే చాలని తలగడ మంత్రం చదవద్దు, హాయిగా చేయిగా ఆలు మగలై కాలం గడపాలి, 1000 ఏళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి, హాయిగా ఆలు మగలై కాలం గడపాలి. తలగడ మంత్రం చదవద్దంటే అస్తమానం పడుకోవద్దు, అంటే అలిగి వెళ్ళి పడుకుంటారు కదా, అలిగి పడుకోవడం. అది ఇరుగమ్మల పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు, చీరలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగొద్దు, అత్తింటను అదిరిపాటుతో పుట్టింటిని పొగడొద్దు. అంటే మా ఇంట్లో ఇంత ఉండేది మీ ఇక్కడ లేదు అని చెప్పొద్దు, ఇదే నీ ఇల్లు అని చెప్పడం అనమాట అక్కడ. అలాగే తరుణం దొరికిందే సమయం దొరికింది కదా అని మాటికి వెళ్ళిపోయి అలిగిపోయి తలగడ మంచం చదవద్దు, అంటే తలగడ మీద పడుకోవద్దని అర్థం అనమాట. అంటే అలిగిపోయి పడుకుంటారు కదా అలా. అంటే ఆ పాటలో అర్థాలు చూడండి మరి, చిన్నపిల్లల పాట అయినా సరే. ఇంకోటి ఏంటంటే ఈ పాటలో సుశీలమ్మ గారితో పాటు ఉడతా సరోజిని గారిని ఆవిడ పాడారు. అంటే చాలా మందికి కొంతమంది సింగర్స్ తెలియదు వాళ్ళు పాడిన పాటలు అలా అనమాట. పాట గుర్తొస్తుంది కానీ ఎవరు పాడారు అనేది తెలియదు. అవును. అలాగే మనకి మాంగళ్య బలం సినిమా ఇది, దీంట్లో ఇంకా చాలా పాటలు ఉన్నాయి మాంగళ్య బలంలో. మనకి మాంగళ్య బలమే కాకుండా మనకి తోడుకోడళ్ళ సినిమా తెలుసా, ఐడియా ఉందా? తోడుకోడళ్ళ సినిమా కూడా అప్పుడు ఆ రోజులో దానికి అవార్డు వచ్చింది, జాతీయ అవార్డు వచ్చింది తోడుకోడళ్ళ సినిమాకి. దాంట్లో చాలా పాటలు బాగున్నా ఒక పాట మాత్రం సూపర్ హిట్, బాగా ఎక్కువ అందరూ గుర్తుకొచ్చిందా? కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా, తర్వాత నిలిచు విను నీ బడాయి చాలు తెలుసుకోయి నిజాలు, గాలిలో నా తేలిపోయే చీర కట్టిన చిన్నదానా, జిలుగు వెలుగుల చీర సొగసు ఎలా వచ్చెనో చెప్పగలవా, కారులో షికారుకెళ్ళి పాల బుగ్గల పసిడి దానా, నిలుచు విను నీ బడాయి చాలు తెలుసుకోయి నిజాలు. విను నీ బడాయి చాలు తెలుసుకోయి నిజాలు. అంటే ఈ పాటలో ఆ పాటలో మొత్తం అదే చెప్తాడు ఆయన. ఇది చీర ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఇంత సుఖపడుతుంటే వాళ్ళు అంత కష్టపడుతున్నారు వెనక నుంచి తెలుసా. మన లిప్స్టిక్ గురించి కూడా నేను మొన్న మధ్య చదివాను నేను. మనం హ్యాపీగా ఇట్లా రుద్దేసుకుంటున్నాం కదా, అవును, దీనికోసం ఎంతో కష్టపడుతున్నారు అక్కడ. ఎన్నో పక్షులకు సంబంధించిన వాటిని సేకరించి చేస్తున్నారు, వాటిని పక్షులు జంతువుల్ని. అంటే ఇంత కష్టం ఉంటుంది ఆ లిప్స్టిక్ వెనక. అంటే ప్రతి వస్తువు మన దగ్గరికి చేతికి అందుతుంది కానీ దాని వెనకున్న కష్టం మనకు తెలియదుగా, నిజమే కదా అలా. ఇకపోతే సినిమాలు 1, 2 కాదు రాముడు, చాలా సినిమాలు ఉన్నాయి. ఎక్కడికి పోతావో చిన్నవాడా నీ చూపుల్లో, ఎవరి చూపులు? నా చూపుల్లో చిక్కుకున్నవన్నీ కాడా, ఇప్పటికీ పాట ప్లే అవుతుంటుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్నవన్నీ కాడా. యాక్చువల్గా చూస్తే ఈ పాట అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో, దీంట్లో పి సరోజాదేవి హీరోయిన్, ఆత్మబాల సినిమాలో. కానీ ఈమె
అతన్ని మార్చడానికి, జగ్గయ్యని మార్చడం కోసమని పాడుతుంది అనమాట ఈ పాట. ఆయన దగ్గరుండి పాడిస్తాడు. అతనికి కొంచెం ఒక రకమైన ఏమంటారు, ఒక మొండితనం అంటారు కదా, మొండితనం, ఒక పిచ్చి టైప్లో ఉంటాడు ఆయన. ఆయనకి కావాల్సింది, ఆయనకి నచ్చింది ఏదైనా ఆయనకి ఇవ్వాల్సిందే, లేకపోతే ఒప్పుకోడు. ఆయన చాలా మొండిగా ప్రయత్నిస్తాడు. అలాంటి పరిస్థితుల్లోనే అతను మార్చడానికి ప్రయత్నిస్తారు అనమాట. ఈ సినిమా బాగుంటుంది. ఇది కూడా ఆత్మబలం. ఈ 3 సినిమాలకి కూడా జాతీయ అవార్డు వచ్చింది. తోడుకోడళ్ళు, డాక్టర్ చక్రవర్తి, మాంగళ్యబలానికి వచ్చాయి. డాక్టర్ చక్రవర్తి అంటే నవల. అది ఆ నవలను ఆధారంగా చేసుకొని సినిమా తీశారు. అంటే ఆ రోజుల్లో చాలా వరకు నవలని సినిమాగా తీసేవారమ్మా. ఎక్కువ నవల్స్ ఉండవు కదా, నవల్స్ తీశారు. చక్రభ్రమణం అనే నవలని వీరు సినిమాగా తీశారు. డాక్టర్ చక్రవర్తి అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయనకి జోడీగా కృష్ణకుమార్ చేశారు. కానీ పెళ్లి విరామం చేసుకుంటారు. దాంట్లో పాటలు కూడా చాలా బాగుంటాయి. నీకు తెలిసిన పాట పాడినప్పుడు నేను దాంట్లోది పాడండి. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాదా నిలువలేనన్నది, నీవు లేక వీణా జాజి పూలు నీకై రోజు రోజు పూసే, చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయే, చందమామ నీకై తొంగి తొంగి చూసే, చందమామ నీకై తొంగి తొంగి చూసే, సరసను లేవని అలుకలు బోయే. తెలుసు కదా ఈ పాట? నాకు హాయిగా ఉంది. నిద్ర వస్తుందా? అలాగే దీంట్లో పాటలన్నీ సూపర్ హిట్ సాంగ్స్. అంటే ఒక పాట బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పడానికి ఏముండదు అక్కడ. అందులో ఇంకో పాట నాకు చాలా ఇష్టం. ఈ వీణ మ్రోగ కాకిన నే పాడ చాలక పోయినా, ఈ వీణ మ్రోగ కాకిన నే పాడ చాలక పోయినా, నా మనసులో ఈనాడు నిండిన రాగ మధువే పొంగని, అనురాగ మధువే నిండని, పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా, నే పరవశించి పాడనా. ఇది చాలా బాగుంది పాటలు. మనం గుర్తు చేసుకుంటూ పోతే ఎపిసోడ్ సరిపోదు అసలు. చాలా, ఎందుకంటే ప్రతి సినిమా, ప్రతి పాట కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అవునమ్మా. అలాగే రక్త సంబంధం సినిమా మరి ఆ రోజుల్లో. అవును, చాలా మంచి సినిమా కూడా, చాలా మంచి సినిమా బాగుంటుంది. దాంట్లో పాటలు కూడా అసలు ఎంత బాగుంటాయి. ఆ సినిమా ఇప్పటికీ చూస్తే అలాగ మనసంతా ఎక్కడో పట్టి ఇలా తిప్పుతున్న మెలి లోకానికి తీసుకెళ్ళిపోతుంది. బంగారు బొమ్మ రావేమే, పందిట్లో పెళ్ళి జరిగేనే, కళ్యాణ శోభ కనగానే కనులార తనివి తీరేనే, బంగారు బొమ్మ రావేమే, పందిట్లో పెళ్ళి జరిగేనే, అందాల హంస నడక మా రూపమ్మ పెళ్ళి నడక, పోయమ్మ సిగ్గుపడకి వేచి ఉన్నాడు పెళ్ళి కొడుకు, నూరేళ్ల పంట పండేనే, గారాల సిరులు చెరిగేనే, నూరేళ్ల పంట పండేనే, గారాల సిరులు చెరిగేనే, ఓ బంగారు బొమ్మ రావేమే, పందిట్లో పెళ్ళి జరిగేనే. బా, చాలా అద్భుతమైన పాట. నాకు ఇది తమిళ్లో కూడా నేను నేర్చుకున్నా. వారాయం తోడి వారాయో మన తోరాయో, బాగుంటుంది అసలు. అంటే మేము ఒక కేరళ వెళ్ళాల్సి వచ్చిందనమాట. వెళ్ళినప్పుడు అక్కడ తమిళ్లో వచ్చాను అడిగారు అనమాట వాళ్ళు. అడిగితే వెంటనే నేను లిరిక్ తీసుకొని ప్రాక్టీస్ చేసి పాడేసా. అంటే పెళ్లి పాటలకి మేము చేస్తూ ఉంటాం అనమాట.
కంపల్సరీగా ఈ పాట ఉంటుంది పెళ్లి పాటల్లో. అవును. ఇదొకటి, హాయిగా ఆలు మగలై, ఇలా చాలా పాటలు ఉంటాయి అనమాట. దీంట్లో నాకు మళ్ళీ రక్త సంబంధంలో చందురుని మించు అందములికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నించు కరిగిపోయేనులే, కరుణతో చూచి కనక దుర్గమ్మ కామితములిచులే, లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే, అన్నబడి చేర్చి ఆటలాడించు నాటి కథ పాడనా, నాటి కథ పాడనా, కలతల కొలొంగి కష్టముల కృంగు నేటి కథ పాడనా, కన్నీటి కథ పాడనా, కలతల కొలొంగి కష్టముల కృంగు కన్నీటి కథ పాడనా. ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోతారా మమ్మల్ని ఇలాగా? అప్పుడే యాక్టివ్ అయిపోతాం, అప్పుడే బాధ పెట్టేస్తారు మమ్మల్ని, అప్పుడే పడుకోబెట్టేస్తారు. ఇవన్నీ నేను చేసేది కాదమ్మా, ఈ వింతలన్నీ చేసేది మన వి మధుసూదన్ రావు గారి సినిమాలు, ఆ పాటలు. అవును. అప్పుడు చేసిన మహానుభావులు వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా అలాగ మన మనసులో ఉండిపోయాయి. అంటే అంత అద్భుతంగా, అంత కష్టపడి, అంత మనసులోకి దూరే విధంగా వాళ్ళు చేసిన సినిమాలు కానీ, ఆ పాటలు కానీ, పాడిన వాళ్ళకి, అందరు ప్రతి ఒక్కరికి, పాడిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి, రాసిన వాళ్ళకి, కూర్చున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరు కూడా మనం వందనాలు చెప్తూనే ఉండాలి కంటిన్యూస్గా కదా. ప్రతి పాటని గౌరవించి తీరాల్సిందే. అవును. అంత మర్యాద గల పాటలు ఇవన్నీ. అవునమ్మా. భక్తి వస్తుంది దాన్ని వింటుంటే, గౌరవం, రెస్పెక్ట్ పెరిగిపోతుంది ఒక్కొక్క పాట మీద. ఈ రోజుల్లో ఉండే పాటల మీద ఆ ఫీలింగ్, ఆ కనెక్షన్ అంతగా అనిపించదు. అంటే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా అవి మారిపోయాయి అంతే. ఎందుకంటే అప్పుడు చూడండి 10 మంది 100 మంది లేదా 100 మంది పిల్లలున్నా 10 మంది పిల్లలున్నా ఒక దగ్గర కూర్చోబెడితే ఉండేవారు కదా. ఇప్పుడు వీడు ఒక్కడే ఉంటాడు, ఊరంతా తిరిగేసి వస్తాడు. కరెక్టా కదా? అంటే హైపర్ అయిపోయారు ఇప్పుడు పిల్లలు. తెలివితేటలు ఎక్కువయ్యాయి, ఉమ్మడి కుటుంబాలు తక్కువయ్యాయి, ఇద్దరే ఉంటున్నారు. వాళ్ళకి ఒక్కరో ఇద్దరు పిల్లలు అయినప్పుడు కంపల్సరీగా వాడికి అందిస్తారు. ఒకప్పుడు ఏంటి 10 మంది ఉంటే పంచుకునేవారు, ఒకరికొకరు పంచుకునేవారు, ఒకరు వేసుకునేవారు. ఇప్పుడు అలా కాదు, ఎవరిది వాళ్ళకే. అంటే వాళ్ళకి అంతగా తెలియదు, అంతమంది కూడా లేరు, అంతమంది లేరు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అందరూ చదువుకున్నారు. అప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవారుగా, మగవాళ్ళు ఉద్యోగం చేసేవారు. అందుకని వాళ్ళు ఇంట్లో ఉండి చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చేయాలి మరి. అంటే అప్పటికిప్పుడు తేడా కదమ్మా. అప్పుడు ఆ రోజుల్లో నేను ఒక చిన్న విషయం చెప్పనా. ఒక అతనికి అడిగారంట, ఏనాయనా ఎప్పుడు మన తాతల కాలంలో ఏనాయనా అరుంధతి కనిపించిందని. అరుంధతి కాదు కానీ పెళ్లి కొడుకుని అడిగారు. ఏనాయనా అరుంధతి కనిపించిందా? అరుంధతి కాదు కానీ 6,000 అప్పు కనిపించింది. ఎప్పుడు? మన తాతల కాలంలో. మరి కొంచెం ముందుకు వచ్చాక ఏనాయనా అరుంధతి కనిపించిందా? అరుంధతి కాదు కానీ 60,000 అప్పు కనిపించిందండి. 60 అయింది. ఆ తర్వాత ఏనాయనా అరుంధతి కనిపించిందంటే అరుంధతి కాదు కానీ 60 లక్షలు అప్పు అయింది. ఇప్పుడు అడగండి, ఏనాయనా అరుంధతి కనిపించిందండి. నేను మొన్న కూడా చూసాను ఆ సినిమా. అదేంటో తెలుసు, అనుష్క అండి హీరోయిన్. 3-4 సార్లు చూసుంటాను. అంటే డిఫరెన్స్ మార్పులు చేసుకుంటూ, అంటే అప్పటికి ఇప్పటికి. అప్పుడు పెళ్ళి 5 రోజులు చేసేవారు, తర్వాత 3 రోజులు, తర్వాత 1 రోజు, 1 గంట 5 నిమిషాలు కూడా పెళ్ళి అయిపోయింది. ఒక సంతకం పెడితే అయిపోయింది అంతే. అంటే ఆ పరిస్థితులు అలా మారాయి. అప్పుడు నడిచేవారు, కొంచెం దేకేవారు, కొంచెం పరిగెత్తేవారు. ఇప్పుడు పరిగెట్టడమే, ఇంకెక్కడ ఆగే పని లేదు. తాగుతూ తింటూ పరిగెత్తడమే ఉంటుంది. ఒక కొన్ని సామెతలు కూడా ఉంటాయి తెలుసా. ఒకతను పెళ్లి చూపులకి వెళ్ళి అడిగాడంట, ఏమ్మా నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు అమ్మాయిని. అడిగితే తల్లులనేమో పొయ్యిలో పెట్టాను, పిల్లల్నేమో పొయ్యి మీద పెట్టాను అందట. అదేంటి తల్లుని పొయ్యిలో పెట్టింది, పిల్లల్ని పొయ్యి మీద పెట్టానంటుందంట. అదే బాబు, కంది కట్టెలు ఉన్నాయి కదా, కంది కట్టెలు పొయ్యిలో పెట్టాను, కందిపప్పు పైన వండుతున్నాను. మరి మీ అమ్మా నాన్న ఎక్కడున్నారమ్మా అని అడిగారు. వాళ్ళు పొలంకి వెళ్ళారు. ఎప్పుడు వస్తారంటే వస్తే రారు, రాకపోతే వస్తారు అందట. వస్తే రారు, రాకపోతే వస్తారేంటి? నీకు కూడా అర్థం కాలేదా? వస్తే రారు, రాకపోతే వస్తారు అంది. అబ్బాయి ఆలోచించడం అంటే తెలివితేటలు అలా పరీక్షించేవాళ్ళు ఆ రోజుల్లో. వస్తే రారు, రాకపోతే వస్తారంటే అదేనండి. ఏరు వస్తే అంటే ఏరు పొంగితే రారు, వస్తే రారు, రాకపోతే వస్తారు. ఆ ఏరు రాలేదనుకుంటే వాళ్ళు వచ్చేస్తారు. మీ ఇంట్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారమ్మా అంటే 3 ఉన్నారండి.
ఏం చేస్తున్నారు అని అంటే, ఒక ఆమె పడుకుంటుంది, ఒక ఆమె కూర్చుంటుంటే, ఒక ఆమె నుంచుందండి. ముగ్గురు ఎవరు అంటే అప్పుడు ఆయన ఆలోచించాడు. పడుకున్నామే బాలింతరాలు అయి ఉంటుంది, కూర్చున్నామే ముసలామె, నుంచున్నామా ఈ అమ్మాయి. అర్థమైందా? అంత బుర్రకి పదును పెట్టే ఇవన్నీ నర్మగర్భంగా మాట్లాడేవారా, దాన్ని అర్థం చేసుకున్నా అంటే తెలివైన అమ్మాయా కాదని పరీక్షించేవారట అప్పుడు. నా కోసం ఒక ప్యారడీ సాంగ్ ఏదన్నా పాడండి. ప్యారడీ దగ్గరకు వచ్చేసా నేను. ఏం పాడానబ్బా ప్యారడీ? ఇప్పుడు ఒక మాట చెప్పను, ఒక అబ్బాయి అమ్మాయి గురించే పాడని పోనీ. పాడినా సరే. అయితే భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలో ఎంత బాగుంటారో తెలుసా? ఎలా ఉంటారో తెలుసా? నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి. ఇంత బాగుంటారు. ఒక 30 ఏళ్ళు అయ్యాక పోట్లాడుకుంటే ఎలా ఉంటారు? నన్ను పీక్కు తిందువటే, నన్ను పీక్కు తిందువటే రాక్షసి పెళ్ళామా, ముక్కలుగా కోసి తిందు నిన్నే మాయన, నిన్నే అంటే 30 ఏళ్ళు వచ్చాయంటే కొంచెం ధైర్యం వస్తుంది కదా ఆడవాళ్ళకి కూడా. పెళ్ళైన కొత్త నుంచి 30 ఏళ్ళు, ఈ మధ్యలో ఏం గొడవలు ఉండవా? ఎందుకు బోళ్ళని ఉంటాయి కాబట్టి 30 ఏళ్ళ తర్వాత మరీ ధైర్యం ఎక్కువ ఉంటుంది కదా, మొక్కలు కోస్తానయ్యా బాబా అని చెప్తుంది కదా. అందుకని యాక్చువల్గా మనం వీళ్ళతో మాట్లాడుకున్నంతసేపు అందుకే మనం ప్యాడీలు పాడుకోలేదు. మనం ప్యాడీల కోసం ప్రత్యేకంగా ఒకటి చేసుకుందాం సపరేట్గా, ఓకేనా? ఇంకా మధుసూదన్ రావు గారి గురించి తలుచుకుంటూ, ఆయన జయంతి సందర్భంగా ఇది మనం చేసేది. ఆయన జయంతి సందర్భంగా చాలా ఉన్నాయి ఆయన సినిమాలు, 1, 2 కాదు. తలుచుకుంటూ వెళ్తూ ఉంటే అలా వస్తూనే ఉంటాయి, మనకు ఊరుతూ ఉంటాయి అనమాట. సో మనం ప్యారడీలోకి వెళ్ళిపోయాం, మధుసూదన్ రావు గారి సాంగ్స్ దగ్గరికి వచ్చేద్దాం. ఇంకొక 2-3 గుర్తు చేసుకుందాం. సరేరా. మనకి చదువుకున్న అమ్మాయిల సినిమా కూడా ఆయనదే. చదువుకున్న అమ్మాయిల్లో కూడా పాట బాగుంటుంది. చరణం నుంచి పాడతా, పల్లవి నువ్వు చెప్పాలి. అలాగే. వలపే వసంతమునా పులకించి పూచినది, చెలరేగిన తెంబెరలే గిలిగింతలు రేపినది. చెప్పు. నాకు గుర్తురాట్లేదు. వినిపించని రాగాలే, కనిపించని అందాలే, అలలై మదిని విరిసే, కలలో ఎవరో పిలిచే, వినిపించని రాగాలే. ఇది చాలా బాగుంది. ఇంకో పాట అంటే ఏం పాడుకుందాం అబ్బా? చాలా ఉన్నాయి పాడుకోవడానికి. మదిలో వీణలు మ్రోగే, ఆశలన్నీ చెలరేగే, కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే నాడే, మదిలో వీణలు మ్రోగే, ఆశలెన్నో చెలరేగే. ఇది జావళి అమ్మ, ఆర్ట్వీల్ సినిమాలో ఉంది ఇది. సిగ్గు చాటున నాలేత వలపు మొగ్గ తొడిగింది, పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పోచంది, మదిలో వీణలు మ్రోగే, ఆశలెన్నో చెలరేగే. చాలా మంచి పాట ఇది. అవునమ్మా, అవును. నాకు అప్పుడే ముగించాలనిపించట్లేదు. రాధలోని అనురాగమంతా మాధవునిదేలే, వేణులోలుని రాగాల కోసం వేచియున్నదిలే, మదిలో వీణలు మ్రోగే, ఆశలెన్నో చెలరేగే. చిలిపి నవ్వుల నిన్ను చూడగానే వలపు పొంగేను ఈ వేళ, వలపు పొంగేను ఈ వేళ. అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది, అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు కదా. ఇది కూడా అయింది. మళ్ళీ
పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా, పడుచు జంట చెదిరిపోదులే నా రాజా, పచ్చబొట్టు చెరిగిపోదులే. పండిన చేలు పసుపు పచ్చ, పండిన చేలు పసుపు పచ్చ, నా నిండు మనసులు నిండు వెలుగులు లేత పచ్చ, నీ మెడలో తాళి పసుపు పచ్చ, మన మేలిమి గొలుతి వలపుల పచ్చ, పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా, పడుచు జంట చెదరిపోదులే నా రాజా, పచ్చబొట్టు చెరిగిపోదులే. మంచి పైరుగాలులా అనిపిస్తుంది ఫీల్. అవునమ్మా, ఇవన్నీ కూడా ఆయన వి మధుసూదన్ రావు గారు ఆయన జయంతి సందర్భంగా ఆయన తలుచుకుంటూ ఇంకా చాలా చాలా పాటలు ఉన్నాయి. అసలు అవన్నీ బయటికి తీసి మళ్ళీ ఇంకొకసారి చేద్దాం తప్పకుండా. ఆయన్ని ఇలా తలుచుకోవడం చాలా ఆనందంగా అదృష్టంగా భావిస్తూ నమస్కారం.